కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది ఏంది, కంపారిజన్ మొదలైంది. ఇలా రాజశేఖర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా 16 నెలలు ఉన్నాడు, 9.5 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు ఉన్నారు. ఈ ఇద్దరి మధ్యన కంపారిజన్ జరుగుతూ ఉంది. అయ్యో కేసీఆర్ ఉంటే రుణమాఫీ మంచిగా అయ్యేది రాబాయ్, 1,00,000 ఇచ్చిన 2 లక్షలు చెప్పిండు కానీ 1,00,000 రూపాయలు ఇచ్చిన క్లియర్ కట్ ఇచ్చిన రాబాయ్, అందరికి ఇచ్చిన రాబాయ్. అరే కేసీఆర్ ఉంటే రైతు బంధు సరైన సమయంలో పడ్డది రాబాయ్, టింగ్ టింగ్ అని టక్ టక్ ఇవ్వను, టక్కి లేదు టిక్కు లేదు రాబాయ్. ఎంతమందికి రుణమాఫీ ఇచ్చిన ఎంతమందికి రైతు బంధు అయింది. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు నిన్నమన్నా కూడా ఇందిరమ్మ ఇండ్లు అని పెట్టిరు, మొత్తం 4.5 లక్షలు పెట్టిరు కదా రాష్ట్రం అంతా. 4.5 లక్షలు నియోజకవర్గానికి 3,500, ఇక అన్ని కలుపుకుంటే 4.5 లక్షలు ఇచ్చిన. ఎంత పడుతుంది? 72,000. 72,000. నిన్న ఆయన విడుదల చేసిన చెక్కులు ఎంత తెలుసా? 2019 మందికి. ఎన్ని కోట్లు? 20 కోట్లు. చూడు, లబ్ధిదారులు ఎంతమంది? 12 మందికి ఇచ్చిండు ఆయన స్టేజ్ మీద. 12 మందికి ఏమో నియామక పత్రాలు ఇచ్చిండు. ఏది మన ఇందిరమ్మ విడుదలకు 20 కోట్లు విడుదల చేసిండు. 2019 మందికి 2019 ఇళ్లకు మంజూరు చేసిండు. అదే విధంగా శాంక్షన్ అయిన 72,000. ఇస్తున్నానే 3 లక్షలు, 4.5 లక్షలు. అంటే 4 లక్షలు ఇల్లు కట్టిస్తానని చెప్పి 5 సంవత్సరాల బ్రదర్ నేను ఏమంటున్నా అంటే ఇదే ఉంది అనమాట. ఇక రుణమాఫీ చేస్తాం 2 లక్షలు. ఎంతమంది చేసావంటే 8 మంది చేస్తామంటే 42 లక్షల మందికి చేస్తాను. కానీ చేసింది ఎంత? 25 లక్షల మందికి. 20 లక్షలు 25 లక్షల మంది చేశాడు. 20,000 కోట్లు 25 లక్షల మంది చేశాడు. మరి 25 లక్షల మంది చేస్తే 5, 12 ఇల్లు ఎడిపోవాలి. 20 లక్షలు మిగతా 16-10 లక్షల మంది ఎడిపోవాలి. వీళ్ళు ఏం పాపం చేసి టెక్నికల్ నేనేం చెప్పరు బ్రదర్. ఇప్పుడు అలువు గాని హామీలు ఇచ్చి హామీలు అమలు చేయలేక ఇక టెక్నికల్ ఇష్యూలు, ఆధార్ కార్డులు, బ్యాంక్ చుట్టూ తిప్పులు. ఇక మా కేసీఆర్ గారికి అదే చెప్పారు కదా ఎలక్షన్ సమయంలో, అరే బాబు ఏ కుర్ర నాయన ఓటు కాంగ్రెస్ కోటేస్తే క్యూ లైన్లు మొదలెత్తారా అంటే ఇవాళ జిరాక్స్ షాప్ దగ్గర క్యూ లైన్లు, ఎరువుల దుకాణాల దగ్గర క్యూ లైన్లు, విత్తనాల షాపుల దగ్గర క్యూ లైన్లు. ఇక కనీసం ఇక ప్రజాపాలన దరఖాస్తుల పేరుతో నాయన కన్న తిప్పలు పెడుతుర్రు. ఎన్ని దరఖాస్తులు తీసుకురా ఇప్పటికి? హలో, ఎన్ని దరఖాస్తులు తీసుకురు ఇప్పటికి? ఇక 10-20 సార్లు దరఖాస్తులు తీసుకుర్రు. నేనేమంటే వాళ్ళు ఓకే గవర్నమెంట్ వచ్చింది, 5 సంవత్సరాల వరకు డెమోక్రసీలో అవకాశం వచ్చింది. కానీ మీరు ఏదైనా ఒక అంశాన్ని పక్కన పెడతాను. మీరు తీసుకున్నారా రుణమా? మీకు అయ్యిందా రుణమాఫీ? వాళ్ళకు మీకు అయ్యిందా? ఎన్ని ఎకరాలకి ఇచ్చినాడు కదా రుణమాఫీ అన్న? అంటే 2 లక్షలు తీసుకున్న వాళ్ళు 1,00,000 రూపాయలకి అయింది. 2 లక్షలు కాలే. అయ్యింది 2 లక్షల కాలే. 2 లక్షల లోపలకి అయింది. 2 లక్షల పై వాళ్ళకి కాలే. ఇంకా నేనేమంటాను బ్రదర్, నేను మేము బీఆర్ఎస్ పార్టీ ఒకటే చెప్పినాం, కేసీఆర్ గారి నాయకత్వంలో మేము 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పాను. మేము అలుగా హామీ అని చెప్పినాం. నువ్వు 2 లక్షలు చేస్తానని చెప్పేసి అన్నావు. ఇంకో మాట కూడా అన్నాడు బ్రదర్ రాజు. ఇంకో మాట కూడా అన్నాడు, ఇట్లా నోరు కట్టుకుంటే చాలు కాదా, మేము నోరు కట్టుకుంటే నీ అమ్మ కాసేపు రుణమాఫీ చేస్తాం. నోరు ఎందుకు కట్టుకోలేదా? నోరు తెరిచి రాయని ఇప్పుడు నేను అంటాను. నేను అంతకుముందు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఇంత నోరు కట్టుకుంటే రుణమాఫీ కాదా అని. ఈ పథకాలన్నీ ఒకసారి నోరు కట్టుకుంటే నోరు తెరిచిర్రు. రేవంత్ రెడ్డి నోరు తెరిచిండా? మీ మంత్రులు నోరు తెరిచిర్రా? మీ కాంట్రాక్టర్ నోరు తెరిచిర్రా? ఎవరు లేకపోతే పైసలు మాట్లాడేటప్పుడు మేము గురుకులాలలో సన్న బియ్యం ఇష్టం అంతా గర్వంగా చెప్పుకున్నారు కదా. మరి రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ సర్కార్ ఈరోజు సన్న బియ్యం ఇస్తుంది, వాళ్ళు ఎంత గర్వంగా చెప్పుకోవాలి? ఎన్ని చేసిన సప్లై ఇచ్చి బ్రదర్ నేను ఏమంటే ఇస్తా, నేను కూడా వచ్చిన ఇవ్వాలా. ఇప్పుడు ఏమంటారు కదా, కొనంత రాగం తీసి గోరంత పాట పాడినట్టు 2 లక్షల మందికి రుణమాఫీ, 42 లక్షల మందికి 31,000 కోట్లు బడ్జెట్ లో. ఆఖరికి అమలు చేసే వరకేమో 18,000 19,000 కోట్లు, 25 లక్షల మందికి రుణమాఫీ అయిందని నువ్వేం మాట్లాడుతున్నావు? అంటే సగం మంది చేయనట్టే కదా. అందరికి రైతు బంధు ఇస్తాం. మరి కేసీఆర్ వస్తే ఏమొస్తాయమ్మా? నవంబర్ 20వ తారీఖు 22వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టి అయిన ముఖ్యమంత్రి ఏం పెట్టిండే, మీరు పోయి తెచ్చుకోపోరు ఈ పైసలు. నీ అమ్మ కేసీఆర్ వస్తే మీకు 10,000 వస్తుంది. రుణమాఫీ పైసలు తెచ్చుకోపోయి నేను 2 లక్షలు చేస్తా మీకు. రైతు బంధు కేసీఆర్ వస్తే ఎంత వస్తాడు? 10 వేస్తాడు, నేను 15 వేస్తాను. 15 కాస్త 12 అయింది. 12 కాస్త ఎన్ని ఎకరాలకు ఇచ్చినా ఇంతవరకు తెలియదు. 3 ఎకరాలు 4 ఎకరాలు ఇది పరిస్థితి. ఎన్ని ఎకరాలకు ఇచ్చినా మనకు తెలియదు. అదన్న శ్వేతపత్రం విడుదల అని చెప్పేసి అంటున్నాం. రైతు బంధు సరిగ్గా చేయకపోతే, రైతు రుణమాఫీ సరిగ్గా చేయకపోతే, ఓకే చేసినావు కానీ ఎంతమంది చేసినావు అంటే సగం మందికి చేసినావు. మా సగం మంది చేసి కూడా మొత్తం నేను చేసిన అంటున్నాడు. రైతు బంధు ఇచ్చినావు, ఎన్ని ఎకరాలకు ఇచ్చినావు? 3 ఎకరాలు 4 ఎకరాలకు ఇచ్చినావు, కానీ అందరికి ఇచ్చినావు అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాడు. ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల పరిస్థితి కూడా గదే ఉంది. 4 లక్షలకు ఇస్తానని చెప్పి నియోజకవర్గానికి 3,500 అని చెప్పి ఇవాళ కనీసం 2019 ఇస్తావు. 2019 నుంచి 20 కోట్లు విడుదల చేస్తే ఎవరిని ముక్కలు పెడతావు? ఏంది ఇవాళ ఊళ్ళలో జనాలట ఈయన ఇల్లు ఇస్తానని ఇల్లు కట్టుకుంటారు రటాలు. ఇక నేను చెప్తే ఇవాళ ఆశలు ఎట్టయితాయో వాళ్ళ అడి ఆశలు అయితే ఏమైతే తర్వాత విషయం. ఇంకోటి చెప్తున్నాను, రేషన్ షాప్ లో సన్న బియ్యం ఇస్తుండు, మంచి పథకమే. పేదవాళ్ళకి సన్న బియ్యం ఇస్తున్నా, సంతోషం. నీకు కాదంటే రేవంత్ రెడ్డి గారు నీకు ధన్యవాదాలు.
ఎన్ని షాపులు ఇచ్చినావు? రాష్ట్రంలో 17,000 రేషన్ షాపులు ఉన్నాయి. ఎన్నిట్లలో ఓపెన్ చేసినావు? 7,000 ఓపెన్ చేసినావు. మరి ఇంకా 10,000 ఏం పాపం చేసారు? 10,000 నిజంగా అన్ని షాపులలో లేదంటుంటే నేను అదే చెప్తాను. ఏమన్నా గవర్నమెంట్ లెక్క చెప్తాను నేను. గవర్నమెంట్ అన్ని రాష్ట్రంలో అన్ని షాపులలో సన్న బియ్యం ఓపెన్ కాలే. ఓకే 17,000 రేషన్ షాపులు ఉంటే 7,000 షాపులలో ఓపెన్ అయ్యింది. ఇక ఆయన ఎట్లా ఇచ్చిన అందరికి ఇచ్చినట్టు. ఇక దీనికి మేమే గొప్ప పథకం అని చెప్పి కులగా అన్న మేమే చేసినాం కులగా అని మాట్లాడుతాం. ఈ విషయంలో మీరు ఒక BC బిడ్డగా బీసీ బిడ్డగా కులగాన్ని నేను యాక్సెప్ట్ చేస్తా. ఓకే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఓకే చేస్తా. మరి లెక్కలు తెలుసానే